తిరుమల నగరం 896వ ఆవిర్భావ మహోత్సవ సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతిలో అధికారంగా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించాలని నేతలు కోరారు. టీటీడీతో విడదీయని అనుబంధం ఉన్న సరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రామానుజాచార్యుల చేత పురుడు పోసుకున్న తిరుపతి దినదిన అభివృద్ధి చెందుతూ మహానగరంగా రూపొందిందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే జన్మ జన్మల పుణ్యఫలం. అలాంటి పవిత్రమైనటువంటి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని 896వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మీయ మిత్రులు డిఎంసి భాస్కర్, హేమంత్ కుమార్ యాదవ్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత మిత్రులంతా కలుసుకొని స్థానికులంతా కూడా ఇక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి అందరికీ కూడా తిరుపతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ప్రతినిత్యం నడయాడే ప్రాంతం తిరుపతికి సంబంధించి ఈరోజు 896 సంవత్సరాలు పూర్తి చేసుకొని 897వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవాన్ని ఘనంగా కూడా శ్రీవారి పాదాల చెంత డిఎం భాస్కర్ కానీ, హేమంత్ కానీ, వాళ్ళ మిత్ర బృందం కానీ అందరూ కూడా ఘనంగా కూడా ఈ తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ఎత్తున కూడా నిర్వహించుకుంటూ ఈరోజు స్వామివారి చెంత ఈరోజు టెంకాయలు కొట్టి ఆయన ప్రార్థించడం జరిగింది. తిరుపతి అభివృద్ధి చూస్తే మొదటి నుంచి కూడా మీరు చూస్తే పంచాయతీ స్థాయి నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ కానీ నగరపాలక సంస్థ ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో గ్రేటర్ తిరుపతిగా అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరి ఆదరాభిమానాలను చూరుకునే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సరభయ్య యాదవ్ విగ్రహాన్ని ఈ తిరుమలలో ప్రతిష్ఠించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మొన్న కూడా ఈ యొక్క కమిటీ స్థానికులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి జేఈఓ గారిని కూడా సంప్రదించి ఏదైతే మన యొక్క చైర్మన్ గారితో కూడా సంప్రదించి మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా త్వరలో కూడా సరభయ్య యాదవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళా విజ్ఞప్తి చేసి అది అందరి ఆకాంక్ష, స్థానికులందరి యొక్క ఆకాంక్ష, అది నెరవేర్చే దిశగా కూడా కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ నేను యాదవ కార్పొరేషన్ చైర్మన్ అయిన మొట్టమొదటి తీర్మానమే సరభయ్య యాదవ్ విగ్రహం పెట్టాలని కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది.